విజయవాడ నగరంలో చరిత్రను, క్రీడలను, సంస్కృతిని ఒకే చోట కలిపిన స్టేడియం ఏదంటే అది ఇందిరాగాంధీ స్టేడియం. మునుపటికి ఇది మున్సిపల్ స్టేడియంగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన క్రీడా వేదికల్లో ఇది ఒకటి. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు ఒకే ఒక్క వన్డే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగింది. 2002 నవంబర్ 24న భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఆ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తుంది. అలాగే 1997 డిసెంబర్లో ఇంగ్లాండ్ మహిళల జట్టు, పాకిస్తాన్ మహిళల జట్టు మధ్య జరిగిన మహిళల వన్డే అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఇక్కడే జరిగింది. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 230 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ స్టేడియంలోని ముఖ్యమైన భాగం డాక్టర్ జి గంగారాజు ఎండ్. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఈ స్టేడియం కేవలం క్రీడలకే కాదు, స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మరియు అనేక సాంస్కృతిక ప్రజా కార్యక్రమాలకు ప్రధాన వేదికగా మారింది. క్రీడలు, సంస్కృతి, చరిత్ర మూడు కలిసిన వేదికే ఇందిరాగాంధీ స్టేడియం, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.